నేను ఢిల్లీ వెళ్ళి శ్రీ సోరెన్ సెన్ను కలుసుకొని మా విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశాను. భారత ప్రజానీకం పట్ల శ్రీ కంచి శంకరాచార్య స్వామికి గల ప్రేమానురాగాలను గురించి, అసాధారణమైన వారి లౌకిక పరిజ్ఞానాన్ని గురించి సోరెన్సెన్ ఆశ్చర్యం వెలబుచ్చి ఆనందభరితుడైనాడు. బ్రిటిష్ రాయబార వర్గం వారు ఏ ప్రయత్నంతో వచ్చారో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ మత విశ్వాసాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న సూత్రం మాత్రం సుస్థిరంగా, అసందిగ్ధంగా నాయకుల హృదయాల్లో నాటుకుపోయింది. జగద్గురు శ్రీ కామకోటి శంకరాచార్యుల అమోఘ సంకల్పమే అందుకు మూలం. అంతట రథం ముందుకు సాగింది. మరి కొంతకాలం గడిచింది. ఈసారి బ్రిటిష్ మంత్రివర్గ రాయబార సభ్యులు మన దేశానికి అరుదించారు. ఆ రాయబార వర్గానికి అధ్యక్షుడైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను సందర్శించి మరలా మా విజ్ఞాపన పత్రం అందజేశాము. ఏనాటికైనా భారత రాజ్యాంగాన్ని తయారు చేయవలసిన వారు భారత ప్రజాప్రతినిధులే కాబట్టి మీ వాదనను వారికి విన్నవించవలసిందని శ్రీ క్రిప్స్ మాకు సలహా చెప్పారు. ఆనాటి అనుభవాలను నెమరు వేసుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఎక్కడో ఒక కుగ్రామంలో ఏకాంతంగా కాలం గడుపుతున్న యోగ పుంగువుని దివ్య ప్రభావం మమ్మెలా నడిపించిందో తలచుకొని నేను పొంగిపోతూ ఉంటాను. మేమందరం నిమిత్త మాత్రులం. ఆ మహనీయుని తపోబలమే మా బలం. అదే మాకు అండ. అది స్వాతంత్ర మహోద్యమానికి ఆయుపట్టు. నాయకుల మనసులన్నీ 100% రాజకీయాలపై లగ్నమైన రోజులు అవి. అయినా మత స్వాతంత్రాన్ని గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్తో సంప్రదించడానికి సాహసించాము. ఆయనతో మత ప్రసక్తి తేగానే అగ్గిపై గుగ్గిలం పోసినట్లయింది. హిందువులలో ఏనాడైనా ఒకరికొకరికి తలలు కూడటం సాధ్యమేనా? అట్టి హిందూ మతం అసలు మనడానికి అర్హత లేదు అంటూ గర్జించాడు శ్రీ పటేల్. అంతటి నేను ధైర్యం కూడగట్టుకొని వివిధ వర్గాలకు చెందిన హిందువులలో సమైక్యత సాధనకు కంచి పీఠాధిపతులు కొనసాగిస్తున్న కృషిని పటేల్ గారికి నివేదించాను. ఆ మాటలు విని పటేల్ ప్రసన్నుడైనాడు. అంతేకాదు, మన దేశంలో ఒక మఠాధిపతి తన సొంత సిద్ధాంతాల ప్రచారంతో తృప్తి చెందక సమస్త హిందూ మత సంరక్షణకై నడుము కట్టి కృషి చేస్తున్నారన్న మాటలను నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వెలిబుచ్చాడు. మొదట హిందూ మతంలోని వేరువేరు శాఖలను ఏకముఖం చేయగలిగితే అటు తరువాత మీ కోరిక నెరవేరగల ప్రయత్నం ఏదైనా చేయవచ్చు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ హామీ ఇచ్చారు. తదాది భారతదేశంలోని వివిధ సిద్ధాంతాలకు చెందిన మఠాధిపతులందరినీ సందర్శించి ఏకాభిప్రాయ సేకరణకై తీవ్ర ప్రయత్నం చేశాము. వివిధ మత సంస్థలకు చెందిన పెద్దలందరినూ సందర్శించాము. మన దేశ చరిత్రలో ప్రప్రథంగా అఖిల భారత మఠాధిపతుల మహాసభ పేరుతో మఠాధిపతులందరి సహకారాన్ని సమకూర్చడం సాధ్యమైంది. అన్ని శాఖలకు, అన్ని సిద్ధాంతాలకు సంబంధించిన మతాచార్యుల వల్ల మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న మా వాదనకు బలం చేకూరింది. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. అయినా స్వాతంత్ర సంపాదన మహోత్సవంలో మతానికి రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న యోచన కానీ ఆసక్తి కానీ ఎవరిలోనూ కనిపించలేదు. ఆ పరిస్థితుల్లో కంచి తపస్వి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కంచికి సమీపంలో అంబి అనే చిన్న పల్లెటూరులో ఉన్నారు. మద్రాసులో ఉన్న ప్రముఖ న్యాయవేత్తలను తమ సమక్షానికి పిలిపించుకున్నారు. రాజ్యాంగ శాసనం ద్వారా మత స్వాతంత్రాన్ని పరిరక్షించే ప్రతిపాదనలను సూచించవలసిందిగా మహాస్వామి వారిని కోరారు. న్యాయశాస్త్రంలో ప్రవీణులైన ఆ మేధావులంతా చేరి దీర్ఘంగా చర్చించి సుదీర్ఘమైన కొన్ని సూత్రాలను తయారు చేశారు. కానీ రాజ్యాంగ పరిషత్
అసెంబ్లీ సలహాదారు వాటినన్నిటినీ నిరాకరించి సంగ్రహంగా తానొక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సూచించాడు. అయితే ఆశ్చర్యమేమంటే కామకోటి స్వామి సూక్ష్మ గ్రహణ శక్తి ముందు రాజ్యాంగ పరిషత్ అసెంబ్లీ సలహాదారుని న్యాయశాస్త్ర పాండిత్యం కూడా పనికి రాలేదు. ఆ సలహాదారుని ప్రతిపాదనలోనే కొన్ని ప్రధాన లోపాలను స్వామివారు చూపించి చివరకు తామే దాన్ని స్వయంగా సవరణ చేశారు. రాజ్యాంగ పరిషత్లోని పలువురు రాజ్యాంగవేత్తలు స్వామివారి న్యాయశాస్త్ర పరిగ్రహణ శక్తిని ప్రశంసించారు. ఇంత తతంగం జరిగిన మతానికి మత సంస్థలకు నిర్నిరోధమైన స్వాతంత్రాన్ని రాజ్యాంగంలో కల్పించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. అందుచేత మేము సూచించిన మత స్వాతంత్రం అనే పదానికి ముందు చట్టసమ్మతమైన అను మాటలను చేర్చవలసిందిగా వారు సలహా ఇచ్చారు. ఆ మాటలను చేర్చినట్లయితే ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మత విషయాలలో మత సంస్థల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవచ్చు. ప్రభుత్వం ఏ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టినా మత సంస్థలు దానికి అడ్డు చెప్పడానికి వీలుండదు. అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో రాబోయే కొన్ని ప్రభుత్వాలు అసలు మతంలోనే విశ్వాసం లేనివిగా ఉండవచ్చు. అందుచేత బిల్లు 2వ మార్పు చర్చకు వచ్చినప్పుడైనా ఆ నిబంధనను తగు విధంగా సవరించవలసిందని స్వామివారు మాకు చెప్పారు. ఆ ప్రకారమే రాజ్యాంగ పరిషత్ సభ్యులకు మేము విజ్ఞాపన చేశాము. ఈ సందర్భంలో ఒక విషయం ప్రత్యేకంగా చెప్పక తప్పదు. సాంఘిక సమస్యలపై డాక్టర్ అంబేద్కర్ గారికి గల తీవ్రమైన అభిప్రాయాలను బట్టి మేము వారిని సందర్శించినప్పుడు మా సూచనలకు వారు సుముఖులుగా ఉంటారని ఊహించలేదు. కానీ అక్కడ కూడా స్వామివారి ప్రభావమే మాకు సాయపడింది. మాకు గల అనుమానాలు పటాపంచలైనవి. మతం అన్నా మత సంస్థలన్నా తనకెంతో అభిమానం అన్నాడు అంబేద్కర్ మహాశయుడు. ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకుండా మత సంస్థలు స్వచ్ఛందంగా మనవలసినవేనని తమ అభిప్రాయం అన్నారు. అప్పటి నుండి మా వ్యవహారం నల్లేరుపై బండిలా నడిచింది. మత సంస్థలకు సంబంధించిన క్లాజును 4 భాగాలుగా విభజించారు. చట్టసమ్మతమైన అనే మాటలను 4వ భాగానికి మాత్రమే వర్తింపజేశారు. మత సంస్థల స్వతంత్ర నిర్వహణకు రాజ్యాంగ రక్షణ సమకూరిందంటే శ్రీ కామకోటి పీఠ పరమాచార్యుల కృషే అందుకు ప్రధాన కారణం. ప్రతి మతము ఈ హక్కులు కలిగి ఉంటుంది అని మాత్రమే ఆదిలో ఉండేది. మహామేధావులైన రాజ్యాంగ నిర్మాతలు సైతం ఆ వాక్య రచనలో గల లోపాన్ని గ్రహించలేదు. స్వామివారు ఒక్కరే దాని అసమగ్రతను గ్రహించారు. హిందూ మతానికి చెందిన ఏ వ్యక్తి అయినా తాను వైష్ణవుడనో శైవుడనో భావిస్తాడే తప్ప ఓం ప్రథమంగా తాను హిందువునని పరిగణించుకోడు. అదేవిధంగా మన దేశంలోని ఏ మత సంస్థ అయినా హిందూ మతం పేరుతో వ్యవహరించదు. ఎక్కడ చూచినా వైష్ణవ, స్మార్త, శైవ సిద్ధాంతాది వేరు సంస్థలుగానే ఆ పేర్లతోనే నడుస్తూ ఉంటాయి. అందుచేత మత సంస్థలు అన్నప్పుడు అనేక శాఖల పేర్లతో నడిచే సంస్థలు పెక్కింటికి రాజ్యాంగ రక్షణ సూత్రం వర్తించకపోవచ్చు. ఆ హేతువు చేత అన్ని మతాలు, ఆ మతాలకు చెందిన అన్ని శాఖలు ఈ క్రింది హక్కులు కలిగి ఉంటవి అనే మాటలను చేర్చవలసిందిగా శ్రీ స్వామివారు సూచించారు. స్వామి సూచన ప్రకారమే ఆ నిబంధన రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొందింది. ఇంత వ్యవహారం నడిచిన ఈ సందర్భంలో స్వామివారు వహించిన పాత్ర పరమ రహస్యంగానే ఉండిపోయింది. తాము తెరమరుగునే ఉండి మన మతానికి, మత సంస్థలకు స్వాతంత్రాన్ని, రాజ్యాంగ రక్షణను ప్రతిపాదించిన మహానుభావుడాయన. రాజ్యాంగవేత్తలు, న్యాయశాస్త్ర విశారదులు, న్యాయమూర్తులు అందరూ స్వామివారి
ఉపజ్ఞానపూర్వక సూచనలను అనుసరించిన వారే అయినారు. ఇంతవరకు లోకానికి వెల్లడి కాని ఈ మహత్తర విషయాలు మన మత చరిత్రలోనే కాదు, మన రాజ్యాంగ నిర్మాణ ఇతిహాసంలో సైతం సువర్ణాక్షరాలతో చిత్రించదగ్గ అంశాలు.